కులపాంసను చేసిన దానన్ తత్కులం బెల్లను దూషితంబకుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధము నెపంబున సర్పము నెల్ల అగ్నిలో త్రెళ్ళగ సర్పయాగమతి ధీయుత చేయుము విప్రసమ్మతిన్. ఏమి రాజా నువ్వు పూర్వం నీతి వినలేదా? ఒక కులంలో ఒక్క దుర్మార్గుడు జన్మిస్తే ఆ దుర్మార్గుడి కారణంగా కులమంతా నశించిపోతుంది, ఆ జాతి నశించిపోతుంది. అలా ఇంతటి దుర్మార్గుడు పరీక్షిత్తు వంటి ధర్మాత్ముడే చంపినటువంటి తక్షకుడు పుట్టిన కులం నశించిపోవద్దు కాబట్టి ఆ పావులన్నీ పోవలసింది. ఇవాళ తక్షకుడు, రేపు నోట్లో విషం ఉన్న మిగిలిన పావులు, రేపు ఇంకోళ్ళ తోలికెడతాయి. నేను పావు అన్నది ఉండడానికి వీల్లేదు, పావులన్నీ పడిపోవలసింది అగ్నిహోత్రంలో. కాబట్టి విప్రుల్ని పిలు, కూర్చోపెట్టు, ప్రభువు ఇలా చెయ్యొచ్చని చెప్పు, నచ్చ చెప్పు, బ్రాహ్మణులు ఒప్పుకుంటారు, యాగం మొదలుపెట్టు, వాళ్ళు స్వాహాకారం చేస్తారు, పడిపోతాయి అంతే. అగ్నిహోత్రం పడిపోతే పావులన్నీ చచ్చిపోతాయి. అందుకని అలా పిలిపించు, యాగం మొదలుపెట్టు అంటే జనమేజయుడు ఒక్క మాట మాట్లాడినట్టు లేదు. ఉత్తర క్షణం ఆయన చాలా, నువ్వు చెప్పింది ఎంత మాత్రము ఇందులో అనుమానం లేదయా, నిజమే, నేను సర్పయాగం చెయ్యవలసిందే అని ఋత్విక్కుల్ని పిలిచి, రండి మీ అందరూ కూర్చోండి, కూర్చుని సర్పయాగం ప్రారంభం చేయండి. ఈ సర్పయాగం చేత లోకంలో ఉండేటటువంటి నాగులన్నీ కూడా ఈ అగ్నిహోత్రంలో పడిపోయి ఇవన్నీ మరణించవలసిందే అని సంకల్పం చేసేసాడంతే. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, చాలా కోపం వచ్చినటువంటి వ్యక్తి చాలా కోపంలో ఏ ప్రణాళికా నిర్మాణము చేయరాదు. కోపంగా ఉన్నప్పుడు మీరేమీ ఆలోచన చేయకూడదు. అంతకన్నా ఏది చెయ్యాలో మీరు కోపంతో ఇంకోరికి చెప్పు వదిలేయడం చాలా మంచిది తప్ప మీరు ఆలోచన చేసి అప్పుడు ఏమి నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ఇదిగో ఇలాగే పెడుతుంది. ఆ బుద్ధి యందు కలిగిన వ్యగ్రత సరి అయినటువంటి రీతిలో ఆలోచన చెయ్యనివ్వదు. ఆ చెయ్యనివ్వనప్పుడు ఏం చేస్తుందంటే కిందకి జారి చేస్తుంది, పడగొట్టేస్తుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే అంత కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా కాసేపు మీరు ఆలోచన చేయడం ఆపేసి దాన్ని వదిలిపెట్టేయడం కోసమని మార్గాన్ని ఎంచుకోవాలంతే. లేకపోతే దీర్ఘకాలం దాని యొక్క పరిణామం ఆశ్చర్యకరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత జనమేజయుడు అంగీకరించాడు. అందుకే మహాభారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ కాలములో ఏ వ్యక్తికి అన్వయము కానిది ఉండదో వ్యాసుడు గుండెల మీద చెయ్యేసుకు చెప్పాడు. నేను భారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ